హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవైతే చూసేసారు కదా, వీటిని పనసగింజలండి. వీటిని తిన్న తర్వాత పడేయకుండా మేము ఏం చేసామో చూడండి. సో క్యాజువల్గా ఏంటంటే పనసగింజలు చాలా రేర్గా దొరుకుతాయి. అవి సీజన్లో తప్ప మామూలు అన్ సీజన్లో అయితే దొరకవు. సో మనం తిన్న తర్వాత ఆ గింజల్ని ఒక 5-3 అవర్స్ అయితే ఎండలో పెట్టేసేయాలి. ఆ తర్వాత పైన లేయర్ అయితే చాలా స్మూత్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసిన తర్వాత వాటిని బ్రహ్మాండంగా వేయించుకొని కొంచెం పౌడర్ లెక్క తీసుకొని పాలలు పెట్టి తాగడానికి కూడా బాగానే హెల్తీగా ఉంటాయి. లేదా నేరుగా కూడా మనం పప్పుని తినేయచ్చు. దీని టేస్ట్ కూడా జీడిపప్పులా స్వీట్గా అయితే ఉంటుంది. సో పిల్లలకి మనం దీన్ని పౌడర్ చేసి పాలలో కలిపి ఇచ్చినట్లయితే వాళ్ళకి చాలా హెల్తీగా అయితే ఉంటుంది. సో బోన్స్కి చాలా మంచిదని చెప్తారు. సో చూడండి, గింజలు తీసిన తర్వాత వాటి పొట్టు తీసిన తర్వాత ఈ కలర్ అయితే వచ్చింది. సో వాటిని ఇంకొక 2-3 రోజులు మనం డ్రైగా ఉంచుకోవచ్చు, లేదా దాన్ని మెత్తగా కూడా పచ్చిగా కూడా తినేసేయవచ్చు. పచ్చిగా తిన్నా కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఈ కేవలం సమ్మర్ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఎక్కడైనా కనబడితే ఈసారి వేస్ట్ చేయకుండా ఈ రకంగా ఎండబెట్టేసి పొట్టు తీసి దంచేసైనా తినేసేయండి, లేదా పౌడర్ చేసినా తాగేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.